తెలంగాణ రైతాంగానికి కావలసిన యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎర్రబెల్లి నాగరాజు తీవ్రంగా విమర్శించారు. కొండ్రాపేట మండలంలోని సుద్దాలలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరా చేయడంలో కేంద్రంలోని బీజేపీ మంత్రులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు తెలంగాణ రైతుల ఇబ్బందులు చూడలేరా అని ప్రశ్నించిన నాగరాజు, ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఇంకా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉందని, అయితే కేంద్రం వాటిని సరఫరా చేయకపోవడం వల్లే రైతాంగం కష్టాలు పడుతోందని అన్నారు. ఇప్పటికైనా సరిపడా యూరియా సరఫరా చేయాలి, లేని పక్షంలో రైతులను ఐక్యం చేసి కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. యూరియాలలో ప్రైవేటు కేంద్రాలలో మరి యూరియా అనేది దొరుకుతుంది. 300 నుంచి 400 దాకా యూరియా అనేది అమ్ముతున్నారు. మరి ఈరోజు పేద మధ్యతరగతి రైతులకు మరి ఎందుకు ఇక్కడ సోషల్ ద్వారా ఈరోజు యూరియా అనేది ఎందుకు అందుతలేదని ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాము. వెంటనే యూరియా అనేది అందించలేకపోతే గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వాలకు కూడా బుద్ధి చెప్పే పరిస్థితి రైతాంగం, ఈ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఉందని తెలియజేస్తూ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ ఎప్పుడు కూడా కుల మతాలు కాకుండా రైతుల పక్షాన ప్రజల పక్షాన ఆలోచన చేసి రైతులు ఏ రకంగా ప్రజలు ఏ రకంగా సమస్యలు ఆ సమస్యలపైన సానుకూలంగా స్పందించి ఆ సమస్యలపైన ఆ సమస్యలు తీర్చేందుకు ఈరోజు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఈరోజు బండి సంజయ్ కావచ్చు ఉండాలని కోరుకుంటూ ఈ సోషల్ ద్వారా వెంటనే యూరియా రైతులందరూ కూడా ఆదుకోవాలని సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ఎర్రబెల్లి నాగరాజు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి రైతులను ఆదాయం చేస్తారు. యూరియా కొరత ఎంతగానో ఉన్నది. అందరి యూరియాతో రైతులను ఆదాయం చేస్తారు. కాబట్టి సకాలంలో యూరియా అందించి రైతులకు ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.